నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. మాఘ అమావాస్య సందర్భంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మెదక్ జిల్లాలోని ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ అమ్మవారికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. వేకువజాము నుండే వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నదీ స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో బారికేడ్ ఏర్పాటు చేసి సక్రమమైన క్యూ లైన్లను రూపొందించారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దేవాలయం పరిసరాలతో పాటు వనదుర్గా ప్రాజెక్టు ప్రాంతంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా దృష్ట్యా ఏడుపాయల చుట్టుపక్కల సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. అలాగే ఏడుపాయలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతూ రవాణా సదుపాయాలను మెరుగుపరిచింది. భక్తులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. दुर्गा भवानी माता की श्रवणाय कुर्महे दुर्गामान् कामकामाय योगाय श्रवणाय वैष्णवनाय दुर्गा भवानी माता की వనదుర్గా భవాని దేవస్థానం మాఘ అమావాస్య పురస్కరించుకొని అమ్మవారికి ప్రాతకాలం నందే 4 గంటలకు పంచామృతంతో అభిషేకించి మరియు అలంకరణ రకరకాల పూలతోటి అమ్మవారిని అలంకరించడం జరిగింది. మంత్రపుష్పము నిత్య నివేదన మంత్రపుష్పం భక్తులు వచ్చిన వారికి దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. మాంజీరా నది పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు ఇచ్చినట్టుగా వనదుర్గా భవాని మాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ట్ర పండుగగా ఏర్పడినటువంటి వనదుర్గా భవాని మాత ఈ యొక్క స్నానాలు ఆచరించి మాఘ స్నానాలు మాందిరా నదిలో ఆచరించి అమ్మవారిని దర్శించుకొని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇంచుమించుగా ఈరోజు 1,00,000 మంది అమ్మవారిని దర్శించుకొని జరుగుతున్నది. ఈ వచ్చిన భక్తులకు ఉన్నతాధికారులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి వనదుర్గా భవానీ మాతాకి జై. ఈ రోజు మాఘ అమావాస్య పురస్కరించుకొని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. భక్తులందరికీ కూడా వారికి అన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా స్నానాలు ఆచరించటకు అక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఇక్కడ తాగునీటికి కానీ మన ఎండకు మన షెడ్స్ కానీ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ప్రసాదాలు కూడా ఒక 3 చోట్ల ప్రసాదాల కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు దేవస్థానం నుంచి కల్పించడం జరిగింది.